ఇంకా సమయం ఉందిలేండి. ఇక్కడ ఇప్పుడే చెప్తున్నారు వరప్రసాద్ గారు ఎక్కడైతే కట్ అయిందో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాను నేను. చట్టాలని బేస్ చేసుకొని ఆ చట్టాలు కూడా మహానుభావుడు ట్రంప్ వచ్చిన తర్వాతే మార్చాడు. ఇప్పుడు వాళ్ళకి 20-25 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఈ అన్లాఫుల్ ప్రాక్టీసెస్ కనుక ఉంటే వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. దాన్ని ఈయన వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఆపారట. కొన్నాళ్ల పాటు అబియన్స్లో పెట్టారని అంటున్నారు. అసలు తీసేయాలనేది అతను వాదనట మొదటి నుంచి. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు అవినీతి దేశాలు. మరి అవినీతి దేశాలు అన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పనులు చేయించుకోవటంలో మనం వెనకబడిపోతాము, అమెరికన్ కంపెనీస్ అన్నీ. కాబట్టి ఆ మాల్ ప్రాక్టీసెస్లో మనం కూడా భాగం అవ్వాల్సిందే, తప్పదని చెప్పేసి ట్రంప్ ఇటువంటి వ్యవహారాలని చేస్తుంటాడు కదా. ఎందుకంటే అతను బేసికల్గా బిజినెస్ మ్యాన్ కాబట్టి, చేసే అన్ని ఫ్రాడ్ యాక్టివిటీసే కాబట్టి అతను వచ్చిన తర్వాత దీన్ని అబెన్స్లో పెట్టారని అంటారు. సో కాబట్టి ఓన్లీ మోదీని దృష్టిలో పెట్టుకొని అదాన్ని దృష్టిలో పెట్టుకునే పెట్టడానికి లేదు. సో మొత్తానికైతే అది వెసులుబాటు ఇచ్చినట్టుంది. సార్ మీకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పండి, ఇది ఇప్పుడు సివిల్ కేసు వరకు ఓకే, మరి ఎఫ్బిఐ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఇలాగే నల్లిఫై అయిపోయే అవకాశం ఉంటుందా? మన ప్యానలిస్టులకి, వీక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నువ్వు కొట్టినట్టు నటించు, నేను ఏడ్చినట్టు నటిస్తా అని ఈ టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా అదాని అంశంలో ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారండి. ఎందుకంటే మరి మన మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మరి నరేంద్ర మోడీ గారి ట్రంప్ గారికి ప్రపంచ నేత ట్రంప్ గారికి డీరెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఆత్మ బంధువు. అట్లాగే మన దేశ మహానాయకుడికి అదాని ఇంకా పెద్ద ఆత్మ బంధువు. ఇక్కడ క్లియర్ కట్ గా క్లారిటీగా మనకు సబ్జెక్ట్ అంతా అర్థమైపోతా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కృష్ణపట్నం పోర్టు కోసం 6,800 ఎకరాలు 50 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. డాటా సెంటర్ అని విశాఖపట్నం అనకాపల్లి దగ్గర మరొక 480 ఎకరాలు లీజుకి ఇచ్చారు. అట్లాగే 2016లో ఈ సోలార్ ప్రాజెక్ట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు 2,400 ఎకరాలు మరి లీజుకి ఇవ్వడం జరిగింది. అది 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు అంత లీజుకి. ఈ భూములన్నీ కూడా ఎవరి డైరెక్షన్ లో ఇచ్చారు? ఇక్కడ అందరికీ అర్థమైన సబ్జెక్ట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి, అట్లాగే ఈ భూముల్ని కారు చౌకగా ఎక్కువ దీర్ఘకాలం లీజులు ఇవ్వడానికి ప్రాజెక్ట్స్ కోసం ఇప్పించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సేమ్ దారిలో చంద్రబాబు నాయుడు గారు కూడా గూగుల్ డాటా సెంటర్తో అదానీలో కలిపి ఇచ్చేదానికి కూడా ఈ భూముల్ని కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మొదట జరిగిన ఏదైతే సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన లీజ్ అంశంలో ఆ ప్రాజెక్ట్ దక్కించుకోవడానికి ఆ ప్రధానమంత్రి ఇన్ఫ్లుయెన్స్ తో పాటుగా ఇక్కడ దాదాపు 1,750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు అనేది ఎవరు నిర్ధారించారు? అమెరికాలో బయటపడింది. అది అమెరికాలో ఉన్న సంస్థలు ఏదైతే ఈ ఏదైతే ఈ మన ఈ సెక్యూరిటీ ఏజెన్సీ కమిషన్ ఏజెన్సీ సంస్థలు ఉన్నాయో, ఈ వాళ్ళు పరిశోధనలో ఇదేదో ఫ్రాడ్ జరిగింది అనేది బయటకు వచ్చింది. అక్కడ తేలిగ్గా ఊరికే అవాకులు చవాకులు చాడీ మాటలు చెప్పుకొని బయట పెట్టరు కదండి. తగిన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే వాళ్ళు దాని మీద ప్రూఫ్ చేసి ఇది ఏదో జరిగింది, ఇండియాలో వీళ్ళు ఇంత లంచం ఇచ్చి దీన్ని ఈ ప్రాజెక్ట్ కోసం అని అప్రూవల్ చేయించుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి అదానీ సంస్థ అమెరికాలో షేర్స్ ని ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ సేకరించింది. అది నేరం, అది క్రిమినల్ కేసు. యాక్చువల్గా ఎస్సీసీ పెట్టింది ఏంటంటే అది సివిల్ కేసు, సివిల్ డిఓజీ న్యాయశాఖ ఇది క్రిమినల్ కేసు పెట్టింది. అట్లాగే ఎస్సీసీ సివిల్ కేసు పెట్టింది. ఈ కేసులకు సంబంధించి విషయాలు ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఎస్సీసీ అంటే. అట్లాగే వీళ్ళు ఏమైనా వాదించారంటే ఇది అమెరికాకి బయట జరిగింది కాబట్టి దీన్ని ఇక్కడ విచారణకు అర్హత లేదు అని చెప్పేసి అదానికి సంబంధించిన వాళ్ళు అక్కడ వాదించడం జరిగింది. మరి ఎట్లా అయితే ఈ ఇండియాలో అనేక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అదాని మరి మోడీ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి, మోడీ గారి యొక్క ఆత్మ బంధువుగా ఆయన దేశవ్యాప్తంగా కూడా మరి లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు సంపాదిస్తున్నాడో, అదే పద్ధతిలో నరేంద్ర మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ కేసు నుంచి అమెరికాలో బయటపడటానికి కావాల్సిన
గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయింది. ఇది ఫ్యాక్టు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ లో ప్రకారంగా ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు ఈ ఈ కేసులు ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ మార్చేసి ఈ పెద్ద పెద్ద ఫ్రాడ్స్ జరిగే కేసులు వాటిని సెటిల్మెంట్ డబ్బులు కట్టి జరిమానా కట్టి సెటిల్మెంట్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చాడు ట్రంప్. ఆ దామాషాలో 18 బిలియన్స్ డాలర్స్ డబ్బు కట్టాడు. కట్టి సెటిల్మెంట్ అయింది కేసు. ఊరికే సెటిల్మెంట్ అవలా. కాబట్టి ఏంటంటే ఆ సెటిల్మెంట్ అక్కడ అలవాటే. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మనీ లాండరింగ్ కేసులో హెచ్ఎస్బిసి బ్యాంకు కేసు జరిగింది అమెరికాలో. అది కూడా ఫైన్ కట్టి ఆ కేసుని క్లోజ్ చేశారు. అంటే గోల్డ్మన్ సాక్స్ అని స్కాండల్ ఒకటి మలేషియాకి సంబంధించిన ఒక స్కామ్ జరిగింది. దాన్ని కూడా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. బోయింగ్ విమానాలు తయారు చేసే 737 బోయింగ్ సంబంధించిన ఆ భద్రతా అంశంలో డిఓజీ ఒక క్రిమినల్ కేసు పెట్టింది. దాన్ని కూడా మరి సెటిల్మెంట్ చేసుకున్నారు. వెల్స్ ఫార్గో బ్యాంక్ అనేది ఆ బ్యాంకుకు సంబంధించిన ఫ్రాడ్ ఒకటి జరిగింది. అది కూడా ఇంటర్నేషనల్ బ్యాంక్. అది కూడా సెటిల్ పెద్ద మొత్తంలో ఫైన్ పెట్టి సెటిల్ చేసుకున్నారు. చైనాకు సంబంధించిన టెలికాం కంపెనీ జెడ్టీఈ దీని మీద అమెరికాకు సంబంధించిన ఆంక్షలు ఉల్లంఘించారని చెప్పేసి కేసులు కట్టారు. అది కూడా బిజినెస్ డీల్, అది స్టైల్లో ఉన్నారని చెప్పి అది కేసులు కట్టారు. అది కూడా సెటిల్ చేసేసుకున్నారు. అట్లాగే హవాయి సిఎఫ్ఓ మెంగ్ వాన్ జో ఆవిడ మీద ఆ సిఎఫ్ఓ మీద బ్యాంక్ ఫ్రాడ్ చేసిందని అమెరికాలో కేసులు కట్టారు. చివరికి ఈ సెటిల్మెంట్ తరహాలోనే అది మూసేశారు. ఈ 6 ఎగ్జాంపుల్స్ నేను తీసుకుని చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. ఆ రకంగానే దీన్ని సెటిల్ చేశారు. ఎంత దాదాపు 18 డాటా ఉంది అమౌంట్ కట్టి వీళ్ళు సెటిల్ చేసుకున్నారు సార్. అయితే సెటిల్ చేసుకున్నంత మాత్రాన ఇది టోటల్ గా క్లోజ్ అయింది అంటూ కాదు. మళ్ళీ ఏదన్నా దీనికి సంబంధించిన వాస్తవాలు కానీ ఎవిడెన్సెస్ కానీ లేకపోతే ఏదైనా మళ్ళీ ఎవరన్నా కానీ పిల్స్ కానీ పిటిషన్స్ కానీ వేస్తే మళ్ళీ తిరిగి ఓపెన్ చేసే అవకాశం ఉంది దీనికి. సో ఏంటంటే దీని వెనకాల ఇదండి $18 మిలియన్ జరిమానా చెల్లించారు. ఎవరు? అదాని, సాగర్ అదాని, గౌతమ్ అదాని ఇద్దరు కలిపి. గౌతమ్ అదాని మీద $12, సాగర్ అదాని మీద $6 మిలియన్ కలిపి కట్టారు. ఎస్సీసీ కేసు సెటిల్ అయింది. మరి క్రిమినల్ కేసు డిఓజీ అనే ఆర్గనైజేషన్, అది న్యాయపరమైన శాఖ, వాళ్ళు క్రిమినల్ కేసు కట్టారు. అది కూడా క్లోజ్ అయ్యే పరిస్థితులు. ఇది క్లోజ్ అయితే ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఆ రకంగా దీన్ని సాగర్ అదాని కదా సార్. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లో అతన్ని హోల్డ్ చేసి అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నట్టున్నారు అమెరికన్ ఎయిర్పోర్ట్ లో. అవును, సాగర్ అదాని అతను మేనల్వేజ్ అవుతాడు. రైట్. సో ఇక్కడ ఫైన్ కట్టాడు అంటే దాని అర్థం అంగీకరించినట్టేగా? కాదండి, మేము అంగీకరించట్లేదు, కానీ ఫైన్ కడతాము అనే ఆర్గ్యుమెంట్ మీద అది కట్టారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది ప్రోబింగ్ ఇది కూడా వాదించారట. ఇది మీకేం సంబంధం? మీ జ్యూరిస్డిక్షన్ లోకి రాదు కదా. మా దేశంలో జరిగింది అక్కడ కదా, జరిగిందని అంటున్నాడంటే ఇక్కడ జరిగిన దానికి ఒప్పుకుంటున్నట్టే కదా అంటున్నాను నేను. 100% జరిగింది. 100% జరిగింది, అనుమానమే లేదు. ఇక్కడ జరిగింది, మీకు సంబంధం లేదు, మీ జ్యూరిడిక్షన్ కాదని వాదన జరిగింది. వాళ్ళు లాయర్లు వాదించారు కదా సార్. అందు గురించే నేను ఇక్కడ నేను టీడీపీ వాళ్ళని అదే అడుగుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు 2 సంవత్సరాల క్రితం ఏమన్నాడు? ఇది అమెరికాలో ఉంది కాబట్టి తేలిన తర్వాత ప్రొసీడ్ అవుదాం అన్నాడు. అక్కడ తేలిపోయింది. ఇంకోటి అక్కడ వీళ్ళు వాదన చేసింది ఏంటి? మీకు సంబంధం లేదు, మేము చూసుకుంటాం అన్నాడు. మరి మేము చూసుకుంటాం అన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంతు వచ్చింది కదా, ఆయన టైం వచ్చింది కదా అంటున్నాను నేను. ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు అదానీ గ్రూపు అనేక ప్రాజెక్టులు చేర్చుకుంది. ప్రతి ప్రాజెక్టుకి కూడా మామూలు లంచాలు ఇవ్వటం పరిపాటిగానే ఒక అలవాటుగానే చేసుకుంటా వచ్చింది. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. మీరు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు. అనేక అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం. లిక్కర్ కేసు, ఆ కేసు, ఈ కేసు, ఈ కేసు అని. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అదానికి సంబంధించిన ఈ కేసుని ఇక్కడ లంచాలు ఎలా ఇచ్చారు అనేది విచారణ జరిపించి దాని మీద యాక్షన్ తీసుకోవాలి.
లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన మిగతా కేసులు కూడా మూసేయండి. మీకు దమ్ము లేదని చెప్పేసి ఒప్పుకొని మూసేయండి. ఎందుకంటే ఈ లంచాల వ్యవహారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి ఏంటంటే మీరు నిజంగా దమ్ముంటే, మోడీకి భయపడలేదు అనుకుంటే మీరు అదానీ మీద విచారణ స్టార్ట్ చేయండి. ఇండియాలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది, 1750 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు? భయపట్టం లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. నాకు తెలిసినంత వరకు ఇంట్లో రోజు ఆయన ఫోటో పెట్టుకొని ఆయన పూజలు కూడా చేస్తున్నారు. ఆ రకంగా ఎలా పొగుడుతున్నారు చూస్తారే ఉన్నాం. ఆయన వద్దన్న కొద్ది ఆయనే సిగ్గుపడుతున్నంతగా సురేష్ గారు ఆయనే ఇబ్బంది పడేటంత పొగుడుతున్నాడు ఆయన. ఇది చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మోదీ గారు రావడం అనేది ఆయన జీవితంలోనంట ఇది ఎప్పుడో చేసుకున్న కథ ఉంది సార్. దానికి ఒక పిట్ట కథ ఉంది, చెప్తా వినండి. దానికి ఒక పిట్ట కథ ఉంది. మొన్న డిబేట్ ఉంటే చెప్పబోతుంటే మీరు నా టైం ఇవ్వాలా, వారించారు, అది అయిపోయింది ఆ రోజు. ఇప్పుడు చెప్తా వినండి. మళ్ళీ ఇప్పుడు మాట్లాడు. వీళ్ళు మోడీ గారు సరదాగా వెళ్ళాలా అంటే కాదు సార్, అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఎందుకంటే అది ఒక అవుట్లైన్ చెప్పి వదిలేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 పార్టీలు కలిసి ఎలా పోటీ చేసి మరి అధికారాన్ని చేజెక్కించుకున్నాయో, తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీఆర్ఎస్ ని మూలకు నెట్టి అధికారం రావాలంటే మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా గ్లామరు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత మిగిలిన ఓటు షేర్ 13% ఓటు షేర్ ఉందని చెప్పుకుంటున్నారు. దాన్ని ఉపయోగించుకొని ఈ 2 ఏళ్ల కాలంలో ఇక్కడ మీరు యాక్టివిటీస్ స్పీడప్ చేయండి. మన అధికారం మన ఎన్డీఏ 3 పార్టీలు తెలంగాణలో కూడా మన ప్రభావం చూపించి అధికారాన్ని కైవసం చేసుకుందాము అనే స్ట్రాటజీ మీద నరేంద్ర మోడీ గారు చక్కగా పర్సనల్ గా మరి ఆతిథ్యాన్ని స్వీకరించి డిస్కస్ చేసి వచ్చారు సార్. ఇదే ఫ్యాక్ట్, ఇదే చర్చ జరుగుతా ఉంది అంతా హైదరాబాద్ అంతా కూడా. సో అది దాని కథ. ఇప్పుడు నేనేమంటున్నాను, చివరిగా నా కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ బీజేపీ వీళ్ళు అదానీ ఇష్యూని కనుక ఇవాళ అక్కడ అమెరికాలో క్లోజ్ అయింది కాబట్టి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందనేది, జరగకపోతే జరగలేదని నిరూపించండి, జరిగితే ఏం జరిగిందో ప్రజలకు చెప్పండి. ఎందుకంటే మీ బాబు గారు సొత్తు కాదు ఇది ప్రజల సొత్తు. ప్రజాధనాన్ని లంచాల రూపంగా ఈ రకంగా వేల ఎకరాలు ఇచ్చేసి మరి అతన్ని ఈ దేశంలోనే ఒక సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని మరి నిర్మించే దిశగా ఈ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కాబట్టి మీరు నిజాలు తేల్చండి. మీరు గనక ఆ కేసుల్ని ఏం జరిగిందో, అదాని ఏం చేశాడో ఆంధ్రప్రదేశ్ లో మీరు గనక ప్రజలకు చెప్పకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసు గురించి మాట్లాడే అర్హత మీకు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మాట్లాడే అర్హత భవిష్యత్తులో ఉండదు. ఇంకెవరో మాట్లాడకూడదు, డిబేట్ లో వచ్చినా గానీ బయట అయినా కానీ. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, శేఖర్ రెడ్డి గారు, రమేష్ గారు అండ్ వరప్రసాద్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మన అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ 24/7.